బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో పూర్తి పారదర్శకత పాటించాలని, అర్హులైనటువంటి పేదలకే ప్రాధాన్యం ఇవ్వాలని పాలమూరు జిల్లా ప్రత్యేక అధికారి అయితే విపి గౌతమ్ ఇంకా జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆదేశించడం జరిగింది. పెండింగ్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇందిరమ్మ గృహాల రెండో విడత ఎంపిక, నిర్మాణాల పురోగతి తదితర అంశాలపైనైతే సుదీర్ఘంగా చర్చించారు. ఒకే వ్యక్తికి రెండు పథకాలు అంటే డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధి చేకూరకుండా ఏఐ సహాయంతో మరిక జాబితాలను అయితే సరిపోల్చాలని చెప్పేసి అధికారులకు సూచించినట్టు తెలుస్తోంది. ఆధార్ నెంబర్ లేకపోయినా సరే పేర్ల ఆధారంగా సాంకేతికంగా గుర్తించాలని తెలియజేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి జాబితాను 360 డిగ్రీల ఏదైతే డేటాతో పరిశీలించి ఇక అనర్హులను తొలగించాలని కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, ఇతర చిరు ఉద్యోగాలు ఎవరైతే ఉంటారో ఇక కేవలం వృత్తి ఆధారంగా అనర్హులుగా అయితే ప్రకటించవద్దని, వారి కుటుంబ పరిస్థితులు, ఆదాయాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. ఇక మరి తిరస్కరణకు గురైనటువంటి దరఖాస్తులకు కూడా స్పష్టమైనటువంటి కారణాలను నమోదు చేయాలని కూడా తెలిపారు. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే అయితే అర్హులకు కేటాయించాలని, ఖాళీగా ఉంచితే మాత్రం ప్రభుత్వ ఆస్తులు దెబ్బతినేటువంటి ప్రమాదం కూడా ఉందని తెలిపారు. ఇక మరి ఈ ఇళ్లకు తాగునీరు, విద్యుత్తు, రహదారుల సదుపాయాలు కూడా కల్పించాలని తెలియజేశారు. అలాగే ఇల్లు పొంది ఉండి ఇక ఇల్లు ఏదైతే పొంది కూడా మరి నివాసం ఉండకుండా తాళాలు వేసినటువంటి వారి వివరాలు కూడా సేకరించి నిబంధనల ప్రకారం ఆ ఇళ్లను తిరిగి స్వాధీనం చేసుకుని అర్హులైనటువంటి నిరుపేదలకు ఇవ్వాలని కూడా ఆదేశించడం జరిగింది. ఇక జడ్చర్లలో అసంపూర్తిగా ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పైన అయితే ప్రత్యేకంగా ఆరా తీయడం జరిగింది. మరి ఇక కాంట్రాక్టుకు చేసినటువంటి ఏదైతే చెల్లింపులు లేకపోతే ఇక పెండింగ్ బకాయిలపైన నివేదిక ఇవ్వాలని, అయితే ఇక ఏదైతే అదనపు చెల్లింపులు ఉన్నాయో వాటికి జరిగి ఉంటే కూడా వాటిని కూడా రికవరీ చేయాలని తెలియజేశారు. అవసరమైతే పాత కాంట్రాక్టు రద్దు చేసి కొత్త కాంట్రాక్టు కూడా ఇక మరి పనులు కూడా అప్పగించాలని చెప్పి సూచించడం జరిగింది. అంతకు ముందు ఏదైతే ఎనుగొండలోని మౌలాలి ఆ గుట్టలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లబ్ధిదారులతో పాటు ఇక మరి వాళ్ళతో మాట్లాడి మౌలిక వసతుల గురించి కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతలో అయితే గుడిసెల్లో నివసిస్తున్నటువంటి వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, మరి రాజకీయాలకు అతీతంగా కేటాయింపులు జరగాలని చెప్పేసి స్పష్టం చేశారు. మరి రూఫ్ ఏదైతే రీప్లేస్మెంట్ పథకం పైన కూడా ఇంకా గ్రామాల్లో అవగాహన కల్పించాలని కూడా, దాంతోపాటు గోడలు బాగుండి పైకప్పు దెబ్బతిన్నటువంటి ఇళ్లకు ప్రభుత్వం 2 లక్షల సహాయం అందిస్తుందని చెప్పేసి కూడా గుర్తు చేయడం జరిగింది. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందజేస్తారు. ప్రభాకర్, అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు, డబల్ బెడ్రూమ్ ఇట్లా రెండింటిని కూడా అంటే ఒకే వ్యక్తి 2 పథకాలను కూడా ఒకే సమయంలో పొందితే మరి అలాంటి వారిని ఏరివేసే పర్వం కొనసాగుతున్నట్టుంది. అది కూడా దీనికోసం అయితే ప్రత్యేకంగా ఏఐని ఉపయోగిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి ప్రభాకర్? రాధాకృష్ణ, డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు కేటాయింపులో కూడా పూర్తి పారదర్శకత పాటించాలంటూ కూడా అర్హులైనటువంటి పేదలకి ప్రాధాన్యం ఇవ్వాలంటూ కూడా పాలమూరు జిల్లా ప్రత్యేక అధికారి విపి గౌతమ్, జిల్లా కలెక్టర్ కూడా మరి ఖుష్బూ గుప్తా కూడా తెలియజేసినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అయితే పెండింగ్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇందిరమ్మ గృహాల రెండో విడత ఎంపికకు సంబంధించి కూడా నిర్మాణాల పురోగతి తదితర అంశాలపైన కూడా సుదీర్ఘంగా చర్చించినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఒకే వ్యక్తికి 2 పథకాలు అంటే డబుల్ బెడ్రూమ్, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధి చేరకుండా కూడా ఏఐ సహాయంతో జాబితాను సరిపోర్చాలంటూ కూడా అధికారులకి సూచనలు జారీ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. అయితే ఆధార్ నెంబర్ లేకపోయినా పేర్లు ఆధారంగా సాంకేతికంగా గుర్తించాలన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి జాబితాను కూడా 360 డిగ్రీల డేటాతో కూడా పరిశీలించి అనర్హులని తొలగించాలన్నట్టుగా మరి కలెక్టర్ చెప్పినట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, ఇతర ఉద్యోగులను కేవలం వృత్తి ఆధారంగా అనర్హులుగా ప్రకటించవద్దని,
వారి కుటుంబ పరిస్థితులు, ఆదాయాన్ని బట్టి కూడా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా స్పష్టం చేసినట్టు నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అయితే తిరస్కరణకు గురైనటువంటి దరఖాస్తులను స్పష్టమైన కారణాలు కూడా నమోదు చేయాలంటూ కూడా అధికారులు సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. అయితే నిర్మాణం పూర్తయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే అర్హులకి కేటాయించాలని, ఖాళీగా ఉంచితే ప్రభుత్వ ఆస్తులు దెబ్బతినే ప్రమాదం ఉంటుందనేది కలెక్టర్ మాట్లాడినట్టుగా తెలుస్తున్నది. ఈ ఇండ్లకి తాగునీరు, విద్యుత్కు సంబంధించి దాంతోపాటు రహదారుల సదుపాయాలను కూడా కల్పించాలన్నారు. అలాగే ఇల్లు పొంది కూడా నివాసం ఉండకుండా తాళాలు వేసినటువంటి వారి వివరాలు సేకరించి నిబంధనల ప్రకారం ఆ ఇళ్లను తిరిగి స్వాధీనం చేసుకుని అర్హులైనటువంటి నిరుపేదలకు ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. ఇక జడ్చర్లలో అసంపూర్తిగా ఆగిపోయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై కూడా ప్రత్యేక ఆరా తీశారు. కాంట్రాక్టుకు సంబంధించి చేసినటువంటి చెల్లింపులు కావచ్చు, పెండింగ్ బకాయిలపై నివేదిక ఇవ్వాలంటూ కూడా అదనపు చెల్లింపులు జరిగి ఉంటే రికవరీ చేయాలన్నారు. అవసరమైతే పాత కాంట్రాక్టుని రద్దు చేసి కూడా కొత్త కాంట్రాక్టులకు సంబంధించి పనులు కూడా అప్పగించాలంటూ కూడా సూచనలు జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో అంతకుముందు ఎన్నికొండకు సంబంధించి కూడా మౌలిక గుట్టలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అధికారులు క్షేత్రస్థాయిలో కూడా పరిశీలించారు. ఆ లబ్ధిదారులతో మాట్లాడిన తర్వాత కూడా మౌలిక వసతులకు సంబంధించి కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా జరిగింది. అయితే ఇందిరమ్మ ఇండ్ల రెండో విడతలో కూడా గుడిసెల్లో నివసిస్తున్న వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలంటూ కూడా అధికారులు సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా కేటాయింపులు జరగాలనేది స్పష్టం చేశారు. మరి రూఫ్ రీప్లేస్మెంట్కి సంబంధించిన పథకంపై కూడా గ్రామాల్లో అవగాహన కల్పించాలని, గోడలు బాగుండి పైకప్పు దెబ్బతిన్న ఇండ్లకు సంబంధించి కూడా ప్రభుత్వం 2 లక్షల సాయం కూడా అందిస్తుందన్న దాన్ని కూడా గుర్తు చేసినట్టుగా తెలుస్తూ ఉంది ఉన్నతాధికారులకు సంబంధించి కూడా. అంటే ఈ అర్హులకు సంబంధించి ఎవరైతే పేద గుడిసెల్లో ఉంటారో వారికే మొదటి ప్రాధాన్యత దక్కుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. వారికే మొదటగా ఈ రెండో దశలో ఇందిరమ్మ ఇండ్లు అనేది పంపిణీ చేయాలంటూ కూడా మరి కలెక్టర్ ఉన్నతాధికారులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు 2 పథకాలకు సంబంధించి కూడా ఇటు డబుల్ బెడ్రూమ్లు, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి రెండింటికి అప్లై చేసినటువంటి వారి ఆ లిస్టును కూడా తీసుకొని ఏదో ఒక పథకానికి మాత్రమే మరి పరిమితం చేయాలి అంటూ కూడా అధికారులు సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. అంటే ఇల్లు లేని అంటే స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకునే విధంగా సదుపాయం 5 లక్షలు ఇచ్చే విధంగా, స్థలం లేని వారికి అంటే నిరుపేదలకి ఏ స్థలాలు లేని వారికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేటటువంటి నేపథ్యం ఉండాలి అంటూ కూడా సో ప్రతి దానికి నిబంధనలు తీసుకొచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇందులో ఎవరైనా ఇల్లు వచ్చినటువంటి వారు ఏదైతే లబ్ధిదారులు ఉంటారో వారు ఇల్లు వచ్చినాక అక్కడ ఉండకపోవడం అలాంటివి తరచుగా చూస్తూ ఉంటాం. కాబట్టి తాళాలు వేసినట్టు ఉంటే ఖచ్చితంగా అది మళ్ళీ ప్రభుత్వం తీసుకోవడానికి కూడా ఉంటుంది. దాన్ని మళ్ళీ నిరుపేదలు ఎవరైతే ఉంటారో వారికి ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేయాలి అంటూ కూడా సో ఇందులో అర్హులైనటువంటి వారికే ఇవ్వాలి అంటూ కూడా మరి అధికారులు, కలెక్టర్ కూడా సూచనలు జారీ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. గత ప్రభుత్వంలో ఈ డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి కూడా ఇచ్చినప్పటికీ పార్టీ కార్యకర్తలకే ఇచ్చారంటూ కూడా బీఆర్ఎస్ హయాంలో ఏదైతే ఆరోపణలు ఉన్నాయో సో అవి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించి కూడా కార్యకర్తలకి, రాజకీయ నాయకులకి అతీతంగా ఏ పార్టీ అయినా ఎవరైనా కూడా నిరుపేదలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వారికి లబ్ధి చేకూరే విధంగా అన్ని నిబంధనలు తీసుకొస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది రాధాకృష్ణ. సో ఇక్కడ అంటే ఒకే వ్యక్తికి 2 పథకాల లబ్ధిని పొందుతా ఉన్నాడు అన్న కోణంలో ఏ విధంగా గుర్తించే అవకాశం ఉంటుంది? అదేవిధంగా ఆధార్ లేకపోయినా సరే పేరు సహాయంతో గుర్తించాలి అని అంటున్నారు. అది సాధ్యపడుతుంది అసలు? అంటే వాస్తవానికి ఏఐ వచ్చిన తర్వాత కూడా ఈ అధికారులకు సంబంధించి, ఉన్నతాధికారులకు సంబంధించి స్క్రూటినీ చేయడంలో చాలా సహాయపడుతుందని చెప్పుకోవచ్చు. సో వారి డీటెయిల్స్ సంబంధించి అంటే వారు అప్లికేషన్ చేసినటువంటి ఫామ్కి సంబంధించి కావచ్చు, లేకపోతే వారు ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఆధారంగా కూడా ఈ ఏఐలో ఎంటర్ చేసిన తర్వాత వారికి గతంలో అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ సమయంలో కావచ్చు, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అంతకుముందు కావచ్చు ఆ చరిత్ర ఓల్డ్ రికార్డ్ అంతా కూడా వారి పేరు మీద మరి ఎప్పుడైనా ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకం రావడం జరిగిందా, దాంతోపాటు వారికైనా మరి వ్యవసాయ భూములు కావచ్చు, లేకపోతే ఇతర ఇంకా ఆదాయానికి సంబంధించినటువంటి ఏమైనా ఆస్తులకు సంబంధించి కూడా ఏమైనా ఉన్నాయా, వీరు నిజంగా నిరుపేదలైనా అనే దాన్ని కూడా
అంతా కూడా 360 డిగ్రీల కోణంతో కూడా స్క్రూట్నీ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఏఐ ద్వారానే అది సాధ్యమంటూ కూడా అధికారులు భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక దాంతోపాటు కూడా ఈ ఏరియాలకు సంబంధించి కూడా ఏ ప్రాంతాల్లో మరి ఆధార్ కార్డు లేని వారికి సంబంధించి కూడా అంటే పేర్లతో కూడా గుర్తించేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. సో ఆ పేర్లు ఎంటర్ చేసిన తర్వాత కూడా వారికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ఆ జాబితాకు సంబంధించి కూడా అర్హులను గుర్తించాలంటూ కూడా మరి అధికారులు సూచనలు జారీ చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వచ్చిన తర్వాత రాధాకృష్ణ ఈ అధికారులకు మెయిన్గా ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి రేషన్ కావచ్చు, లేకపోతే కరెంటుకు సంబంధించిన ఉచిత కరెంటు కావచ్చు, లేకపోతే 500 సిలిండర్కి సంబంధించి అట్లాంటి వాటిలో అప్లికేషన్స్ చాలా వరకు కూడా వచ్చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు లాంటివి అవి కూడా కావచ్చు. సో ఇట్లా వాటిని అన్నింటినీ కూడా మరి ఏరివేసే ప్రక్రియ అనేది స్టార్టింగ్ నుంచి కూడా చూసుకుంటూ వస్తున్నాం. ఎవరికైతే నిరుపేదలు ఉంటారో వారికి లబ్ధి చేకూరే విధంగా కూడా మరి అధికారులు ప్రభుత్వం కూడా సూచనలు జారీ చేస్తూ ఉంది. దానివల్లనే ఏఐ ద్వారా కూడా చాలా సింపుల్గా ఈ ప్రక్రియ అనేది పూర్తి కాబోతుంది అనేది తెలుస్తూ ఉంది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. ఇది ఓవరాల్గా అంటే ఒకే వ్యక్తికి 2 పథకాలు అంటే డబుల్ బెడ్రూము ఇంకా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధి చేకూరకుండా ఏఐ సహాయంతో ప్రస్తుతం అయితే ఇక మరి ఆ జాబితాలో ఉన్నటువంటి వారి అందరినీ కూడా సరిపోల్చి అధికారులైతే మరి ఇక ఏరివేతల పర్వం కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. అది కూడా ఆధార్ నెంబర్ లేకపోయినా సరే పేరు ఆధారంగా సాంకేతికతను ఉపయోగించి ఇక మరి వాళ్ళ యొక్క ఏరివేతలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇలా చేయడం వల్ల అర్హులకు మాత్రమే ఇది అంటే లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. అనర్హులను ఏరివేస్తే ఖచ్చితంగా ఏవైతే అనర్హులు పొందినటువంటి ఆ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ కావచ్చు ఉన్నాయో అవి ఇంకా అర్హులైనటువంటి వారికి ఇప్పటికీ గుడిసెల్లో నివసిస్తున్న వారికి ఇలాంటి బీద వాళ్లకు మళ్ళీ వాటిని ఇక వాళ్లకు సమర్పించవచ్చు అన్న కోణంలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి దీనిపైన సర్వత్రా ఇప్పుడైతే అంటే ఈ కోణంలో దానిపైన అయితే కసరత్తులు చేస్తూ ఉంది. ఇది నిజంగా ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఏఐ వాళ్ళను ఎంతవరకు గుర్తిస్తుందో అన్నది కూడా ప్రస్తుతం అయితే ఆసక్తికరంగానే మారిపోతుంది.